Hi, hello students. 10th class maths chapter 14 probability exercise 14.1 lo 10th problem. A piggy bank contains 150 pice coins, 51 rupee coins, 22 rupee coins and 10 5 rupee coins. So piggy bank lo different types of coins unnayani cheptunnaru. If it is equally likely that one of the coin will fall out when the bank is turned upside down. సో ఇలా ఉన్న పిగ్గీ బ్యాంక్ని మనం ఇలా రివర్స్ చేస్తే, సో రివర్స్ చేసినప్పుడు ఒక కాయిన్ పడ్డానికి ఏమంటున్నారు అంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద కాయిన్ విల్ బి ఏ 50 పైస్ కాయిన్. 50 పైస్ కాయిన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత, 5 రూపీస్ కాయిన్ అవ్వకుండా ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు మనకి. సో మొత్తం మనం 50 పైస్ కాయిన్స్ ఇన్ని, 1 రూపీ కాయిన్ ఇన్ని అని రాసుకొని వీటిని టోటల్ చేద్దాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 50 పైస్ కాయిన్స్ 100 ప్లస్ 1 రూపీ కాయిన్స్ 50, 2 రూపీస్ కాయిన్స్ 20 ప్లస్ 5 రూపీస్ కాయిన్స్ 10. ఈ మొత్తం యాడ్ చేసుకుంటే మనకి టోటల్ 180 వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి పిగ్గీ బ్యాంక్లో అంటే 180 కాయిన్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ అడిగిన ప్రాబబిలిటీ ఏంటి అంటే 50 పైస్ కాయిన్స్ అవ్వడానికి, మన కింద పడిన కాయిన్లో 50 పైస్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది అంటున్నారు. సో అలా ఛాన్స్ ఉంది అంటే మన ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో 50 పైస్ అవ్వడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం 50 పైస్ కాయిన్స్ అంటే 100 ఉన్నాయి. సో ఫేవరబుల్ అది 50 కాయిన్ పడ్డానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి అంటే 100 బై టోటల్ అవుట్కమ్స్ ఎన్ని 180. సో 0 0 క్యాన్సిల్ అయిపోతే 5/9. సో 50 పైస్ కాయిన్స్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 5/9. నెక్స్ట్ ప్రాబబిలిటీ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ విల్ నాట్ బీ ఏ 5 రూపీస్ కాయిన్. 5 రూపీస్ కాయిన్ కాకుండా ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత అన్నారు. సో 5 రూపీస్ కాయిన్ కాకుండా రిమైనింగ్ కాయిన్స్ అన్ని మనం యాడ్ చేసుకుంటే అంటే 50 పైస్ 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్ యాడ్ చేసుకోవాలి. 50 పైస్ ఎన్ని ఉన్నాయి అంటే 100. నెక్స్ట్ 1 రూపీ కాయిన్ ఎన్ని ఉన్నాయి అంటే 50, 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 20. మొత్తం కలిపితే 170 కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర 50 రూపీస్ కాకుండా, 5 రూపీస్ కాకుండా సారీ. ఇప్పుడు మనం ఆ ప్రాబబిలిటీ 5 రూపీస్ కాయిన్ కాకుండా ప్రాబబిలిటీ ఎంత అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. సో 5 రూపీస్ కాకుండా అంటే మనకి ఎంత వచ్చింది, ఫేవరబుల్ అవుట్కమ్స్ 170 బై టోటల్ ఎంత 180. సో 0 0 క్యాన్సిల్ అయిపోతే ఎంత 5 రూపీస్ కాకుండా ప్రాబబిలిటీ అంటే 17/18. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, గోపి బైస్ ఫిష్ ఫ్రమ్ ఎ షాప్ ఫర్ హిస్ ఎక్వేరియం. ఎక్వేరియం కోసం ఒక ఫిష్ కొన్నాడు. ద షాప్ కీపర్ టేక్స్ అవుట్ 1 ఫిష్ అట్ ర్యాండమ్. సో ర్యాండమ్గా తీసినప్పుడు ఏ ట్యాంక్ కంటైనింగ్ 5 మేల్ ఫిషెస్ అండ్ 8 ఫీమేల్ ఫిషెస్ ఉన్నాయి. అంటే టోటల్ ఎన్ని 5 + 8 13 ఫిషెస్ దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద ఫిష్ టేకెన్ అవుట్ ఆఫ్ ఎ మేల్ ఫిష్. మేల్ ఫిష్ రావడానికి అలా ర్యాండమ్గా తీసినప్పుడు దాని ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. సో 5 మేల్ ఫిషెస్, 8 ఫీమేల్ ఫిషెస్, టోటల్ అంటే 5 + 8 13 టోటల్. ఇప్పుడు మనల్ని ఓన్లీ మేల్ ఫిష్కి మాత్రమే ప్రాబబిలిటీ అడుగుతున్నారు. సో మనకి ఫార్ములా తెలుసు, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ మేల్ ఫిష్ రావడానికి ఎంత ఉంది 5 ఇచ్చారు కాబట్టి మనకి 5 బై టోటల్ అవుట్కమ్స్ ఎన్ని 13. సో ప్రాబబిలిటీ ఆఫ్ మేల్ ఫిష్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది ప్రాబబిలిటీ అంటే 5/13. ఇది ప్రాబ్లం. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రాబ్లమ్స్ అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ అన్ని నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం.